వినాయక చవితి అనగానే మన దేశంలో పల్లె నుంచి పట్నం వరకు వీధి వీధిన మండపాలు, భారీ విగ్రహాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే ఆ బొజ్జగణపయ్య వైభవం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటి, ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తమైంది. అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా తమ కరెన్సీ నోటుపై గణపతి చిత్రాన్ని ముద్రించిందంటే ఆయన కీర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండోనేషియాలోనే విఘ్నేశ్వరుడికి లభించే గౌరవం చాలా ప్రత్యేకం. అక్కడి బాలి దీవిలో అనేక గణపతి ఆలయాలు ఉన్నాయి. విద్య, నిర్మాణ సంస్థలలో వినాయకుడి విగ్రహాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మయన్మార్లలో కూడా గణనాథుడికి విశేష పూజలు అందుతున్నాయి. నేపాల్లోని సూర్య వినాయక ఆలయం, శ్రీలంకలోని పిళ్ళయార్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక మయన్మార్లో వినాయకుడిని బ్రహ్మదేవుడిగా భావించి ఆరాధించడం ఒక ప్రత్యేకత. వినాయక చవితి అనగానే మన దేశంలో పల్లె నుంచి పట్నం వరకు వీధి వీధిన మండపాలు, భారీ విగ్రహాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. అయితే ఆ బొజ్జగణపయ్య వైభవం కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటి, ఖండాంతరాలు దాటి విశ్వవ్యాప్తమైంది. అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియా తమ కరెన్సీ నోటుపై గణపతి చిత్రాన్ని ముద్రించిందంటేనే ఆయన కీర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇండోనేషియాలో విఘ్నేశ్వరుడికి లభించే గౌరవం చాలా ప్రత్యేకం. అక్కడి బాలి దీవిలో అనేక గణపతి ఆలయాలు ఉన్నాయి. విద్య, నిర్మాణ సంస్థలలో వినాయకుడి విగ్రహాలు తప్పనిసరిగా కనిపిస్తాయి. మన పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మయన్మార్లలో కూడా గణనాథుడికి విశేష పూజలు అందుతున్నాయి. నేపాల్లోని సూర్య వినాయక ఆలయం, శ్రీలంకలోని పిళ్ళయార్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక మయన్మార్లో వినాయకుడిని బ్రహ్మదేవుడిగా భావించి ఆరాధించడం ఒక ప్రత్యేకత. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాల్లో గణనాథుడి గురించి వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నారు, మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ప్రస్తుతం ఈరోజు వినాయక చవితి సందర్భంగా తిరుపతిలో, ఆధ్యాత్మిక రంగమైనటువంటి తిరుపతిలో ఏ విధంగా జరుపుకుంటున్నారు? తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, ఏదైతే వినాయక చవితి సందర్భంగా ఊరు వాడ పల్లెల్లో అంతా కూడా వినాయక సంబరాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారుజాము నుంచి కూడా వినాయక విగ్రహాలు అన్ని ప్రాంతాలలో కూడా వెలిచాయి. ఆ వినాయక చవితికి సంబంధించి ప్రత్యేక పూజలను కూడా ఆయా ప్రాంతాలలో నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఇక్కడ ఎంతో ప్రాసిద్ధం ఉంది. ఇక్కడ ఈ వినాయక స్వామి ఆలయానికి ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత ప్రత్యేక అభిషేకాలు అనంతరం భక్తులను దర్శనానికి కూడా అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఈ 10 గంటలకి ఈరోజు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, అలాగే కలెక్టర్ సుమిత్ కుమార్ ద్వారా స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించే కార్యక్రమం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాణిపాకానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారనేది కూడా టీటీడీ అక్కడ అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి. ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో కూడా ఆ ఏర్పాట్లను అయితే పూర్తి చేసిన పరిస్థితి. భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యే విధంగా అక్కడ ఏర్పాట్లను అయితే చేశారనేదని ఇప్పటికే కాణిపాక ఆలయ ఈవో పెంచల కుమార్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వినాయక చవితి సందర్భంగా ఊరు వాడ అన్ని చోట్ల కూడా పెద్ద పండగ వాతావరణంలో కూడా ఈ వినాయక చవితిని జరుపుకుంటారు. రకరకాల అవతారాలలో కూడా ఈ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఎవరికి తోచిన విధంగా వారు ఈ వినాయక పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. వినాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ వినాయక చవితిని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ స్వామివారికి ఏ విధంగా మనం ఇళ్లలో పుట్టినరోజు జరుపుకుంటామో అదే విధంగా ఆ వినాయకుడికి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ పండుగ వాతావరణంలో కూడా వినాయక చవితిని నిర్వహించుకుంటారు. కాణిపాకంలో ఏదైతే వినాయక చవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు దాదాపు ఎక్కడా లేని విధంగా కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. మొదట 9 రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా పిలుస్తారు. అటు తర్వాత 14 రోజుల పాటు జరిగే ఉభయదారుల ద్వారా జరిగే ఉత్సవాలు ఉంటాయి. కాబట్టి 21 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు అయితే
అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు వినాయక చవితి సందర్భంగా కూడా ఉదయం నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకొని తమ కోరికలను తీర్చుకునే విధంగా తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాణిపాకం అంటేనే వరసిద్ధి వినాయకుడు, అంటే అతను ఏదైతే విజయాలను వరిస్తూ వారు కోరిన కోరికలను తీర్చే వినాయకుడుగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆ ఆలయానికి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలి వచ్చి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. వినాయక చవితి అనగానే మన దేశంలో పల్లె నుంచి పట్నం వరకు వీధి వీధిన మండపాలు, భారీ విగ్రహాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి వాతావరణం కనిపిస్తుంది. మరి వినాయక చవితి సంబరాలు ఎలా చేసుకుంటున్నారు? ఎంతో ఆధ్యాత్మికంగా జరుపుకునే ఈ పండుగ ముఖ్యంగా ప్రధానంగా వినాయకుడి గురించి మనందరి జీవితాలలో ఎటువంటి విఘ్నాలు లేకుండా కాపాడు స్వామి అని చేసుకున్నటువంటి వినాయక చవితి గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ప్రస్తుతం ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఎలాంటి వాతావరణం ఉంది? పండుగ అందరూ ఎంతో ఆనందంగా విశేషంగా జరుపుకుంటారు. అక్కడ ప్రత్యేకతలు ఏమిటి? రహీం పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా మరి కొద్దిసేపట్లో వినాయక చవితికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించడం సర్వసిద్ధం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్లారిస్ విగ్రహాలు పెట్టకుండా మట్టి విగ్రహాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో వినాయకుడికి సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అయితే కులమతాలకు అతీతంగా ఈ వినాయక చవితి అయితే చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా ప్రజలు చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చదువుకునే పిల్లలు సైతం ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసుకొని ప్రతి నోట్బుక్ కి ఓమని పసుపుతో రాసుకునే విధంగా కూడా చిన్నపిల్లలతో సైతం కూడా ఇలా ప్రత్యేక పూజలు లాగా వినాయక చవితి అయితే చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. కులాలకు అతీతంగా కూడా ఈ పండుగ పెద్ద ఎత్తున కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాత్రం కొబ్బరికాయలతో 1600 కొబ్బరికాయలతో 21 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఈసారి ఎక్కువగా పల్నాడు జిల్లాలో మట్టి విగ్రహాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన విగ్రహాలు పెట్టకూడదు. ఏదైనా మట్టి విగ్రహాలు కానీ లేకపోతే గాజులతో కానీ చీరలతో కానీ కొబ్బరికాయలతో కానీ వింత ఆకారాలతో వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో పల్నాడు జిల్లాలో ప్రతి వినాయక పందిరిలో అయితే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే ప్రారంభం కానున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి వినాయకుడికి అనేక నైవేద్యాలు కూడా పెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ నైవేద్యాల్లో ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి మండపాలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా మండపానికి 2 కానిస్టేబుల్ కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ వినాయక చవితికి సంబంధించి ఊరేగింపుల్లో కానీ లేదా పూజా కార్యక్రమాల్లో కానీ ఎలాంటి డీజే సౌండ్లు కూడా ఏర్పాటు చేయకుండా చేయొద్దని కూడా పల్నాడు ఎస్పీ అయితే చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈసారి డీజేలు కూడా ఎక్కడ ఏ వినాయకుడి పందిరి దగ్గర కూడా ఏర్పాటు చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. దీని మీద పూర్తిగా బందోబస్తు అయితే పల్నాడు ఎస్పీ అయితే పూర్తిగా ఆంక్షలు అయితే విధించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మరి సేపట్లో వినాయక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రతి మండపంలో వినాయకుడు పూజా కార్యక్రమాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రతి మండపాల్లో కూడా ఉదయం 10 నుంచి పూజా కార్యక్రమాలు మొదలవుతాయి. అయితే పూజ అనంతరం కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. రహీం, వినాయక చవితి అనగానే మన దేశంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. ఎందుకంటే మొట్టమొదటి పండగ, మొట్టమొదటి స్వామిగా ఆరాధించేటువంటి వినాయకుడికి మనం గనక పూజా కార్యక్రమాలు చేసుకుంటే మన జీవితం సుఖ సంతోషాలతో పాటు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉంటాయనేది అందరూ నమ్మకంగా ఎంతో సంతోషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కాబట్టి ఇలాంటి వినాయకుడి గురించి ఇలాంటి గణపతి చిత్రాన్ని ముద్రించటం అంటేనే ఇలాంటి గణపతి విగ్రహాలతో భారీ ఎత్తున జరుపుకోవటం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రత్యేకమైతే దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో వినాయకుడిని పూజించే మిగతా దేవుళ్ళని ఆరాధించడం అనేది ఆనవాయితీ. అంటే ఇలాంటి వినాయక చవితి ఈరోజు ఎలా జరుపుకుంటున్నారు? కరెస్పాండెంట్ లైవ్ ద్వారా మధు అందిస్తారు. మధు చెప్పండి, ప్రస్తుతం వినాయక చవితి పండుగ చూస్తే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే పక్క దేశాలైనటువంటి మయన్మార్లో కూడా బ్రహ్మదేవుడిగా కొలుస్తారు ఇటుపక్క వినాయకుడిని. అదేవిధంగా మలేషియాలో అయితే కరెన్సీలో కూడా వినాయకుడి ముద్ర అనేది మనం చూస్తూ ఉంటాం కరెన్సీ నోట్ల మీద. కాబట్టి ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి వినాయక చవితి గురించి అక్కడ ఎలా జరుపుకుంటున్నారు, ప్రత్యేకత ఏంటి, లైవ్ ద్వారా అందించడం మధు గారు చెప్పండి. రహీం, అయితే వినాయక చవితి అంటేనే హిందువులు తొలి పండుగగా ఎంతో అద్భుతంగా ఎంతో అంగరంగ వైభవంగా అయితే ఈ వినాయకుని పండుగ అయితే దాదాపు 9 రోజుల పాటు హిందువులు అయితే చాలా అద్భుతంగా ఆనందంగా
పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ప్రత్యేకంగా జరుపుకునే పండుగ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఉదయం 6 గంటల నుండినే వినాయక మండపాలకు రెడీ అయిపోయాయి. అయితే లక్షలు కాదు కోట్ల రూపాయలతో ఈసారి ఏ సంవత్సరం జరగని రీతిలో ఈసారి కడప జిల్లా వ్యాప్తిగా అయితే ఎక్కడ చూసినా వినాయకుని మండపాలు ఏర్పాటు చేశారు. అదే ప్రత్యేకంగా కడప నగరంలోని ఎన్‌జీఓ కాలనీలో దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ భారీగా 45 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసి అక్కడ ప్రతి గణపతికి అయితే ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ రోజు ఉదయం 9 గంటలకు కడప జిల్లా వ్యాప్తిగా వినాయక మండపాలు వెలిసిన గణపతికి ప్రత్యేక పూజలు అలంకరణలు చేసి ప్రారంభమయ్యే దిశగా అయితే అక్కడ స్థానికంగా ఉన్న గణేశ ఉత్సవాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. ప్రత్యేకంగా కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బంది కొన్ని కూరగాయలతో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఒక ప్రత్యేకమైన గణపతిని ఏర్పాటు చేశారు. అది కడప జిల్లా వ్యాప్తిగా పెద్ద ఆకర్షణగా నిలిచిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూసుకుంటే గత సంవత్సరంలో కావచ్చు, గత 4-5 సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఈసారి మాత్రము ప్రజలకు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఒక మట్టి బొమ్మ గతంలో పోల్చుకుంటే దాదాపు ₹25 నుంచి ₹50 మాత్రానికే దొరుకుతుండేది. అలాంటిది ఈసారి మట్టి బొమ్మ ఒక చిన్నపాటి విగ్రహం తీసుకోవాలన్నా ₹130 నుంచి ₹150 ఖరీదు చేయాల్సి వస్తుందని చెప్పి అయితే భక్తులు అయితే కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎక్కడ చూసినా చిన్న సరుకులు తీసుకోవాలన్నా, 5 రకాల పండ్లు తీసుకోవాలన్నా, ఒక విగ్రహాన్ని కొనుక్కోవాలన్నా, ఒక వినాయక చవితి చిన్న స్థాయి కుటుంబం జరుపుకోవాలంటే దాదాపు ₹1000 నుంచి ₹1,500 ఖర్చు అయ్యే విధంగా ఈసారి మాత్రం చాలా ఎక్కువ శాతం ఖర్చు అవుతుంది మాకు అని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అయితే ఎక్కడే గాని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే జిల్లా వ్యాప్తిగా వినాయక చవితి మండపాల దగ్గర ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. మరోవైపు నిమజ్జనం టైంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడక్కడ అల్లర్లకు ప్రేరేపించే కొంతమంది పాత రౌడీ షీటర్లకు అయితే ఇప్పటికే పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడే గాని చిన్నపాటి ఘర్షణ కూడా జరగకుండా తగు జాగ్రత్తలు అయితే ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చేపట్టినట్లయితే తెలుస్తుంది. మరోవైపు కడప నగరంలో ఎక్కడ చూసినా వినాయక మండపాలతో సందడి వాతావరణం, పండగ వాతావరణం ఇప్పటికే మొదలైందని చెప్పుకోవచ్చు. గత 4 రోజుల ముందు నుంచినే వినాయక చవితి పండగ కోసం ప్రజలు చాలా హడావిడిగా, ఉత్సాహంగా, ఆనందంగా వినాయక మండపాలను నిర్మించుకోవడం కావచ్చు, వినాయక విగ్రహాలు తెప్పించుకోవడం కావచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి ఎప్పుడు లేనంత విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ విగ్రహాలకి ఎక్కువ మక్కువ ప్రజలు చూపిస్తున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కొనుగోలు వల్ల రాబోయే తరాలకు మట్టి విగ్రహాలు కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి కొంతమంది నిపుణులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని దూరం పెట్టాలా, పర్యావరణాన్ని కాపాడాలా, అలాగే మట్టి గణపతుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలా, ప్రజలు మట్టి వినాయకుల్ని తీసుకోవాలా, మట్టి వినాయకుల్ని పూజించాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు అయితే చెప్పినట్లయితే తెలుస్తుంది. ఎక్కడే గాని ఎటువంటి కష్టతరమైన పనులు జరగకుండా, ఎక్కడ ఘర్షణలు వాతావరణం లేకుండా జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే గట్టి చర్యలు అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వినాయక మండపాలకు విద్యుత్ సౌకర్యం ఫ్రీగా ఇచ్చేదానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు కడప జిల్లా వ్యాప్తిగా వినాయక చవితి ఉత్సవాలని ప్రజలు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు చాలా ఉత్సాహంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు వాళ్ళని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయొద్దనే విధంగా అయితే ఇప్పటికే కొంతమంది కూటమి నేతలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు మీడియా ముఖంగా పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ అన్నిటి వాతావరణాన్ని తీసుకొని అయితే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కాస్త ధరల విషయంలో మాత్రం మండుపడుతున్నట్లయితే తెలుస్తుంది. రహీం, వినాయక చవితి అనగానే ప్రధానంగా పిల్లలకి ఎంతో సంతోషకరమైనటువంటి పండుగనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి వినాయకుని విగ్రహం ముందు కూర్చొని వారు చదువుకునేటువంటి ఆ పుస్తకాలు ఏదైతే ఉన్నాయో వినాయకుడి విగ్రహం ముందు పెట్టి దాని మీద పసుపుతో ఓం అని కొంతమంది, సి అని కొంతమంది ఈ విధంగా రాసుకుంటూ అక్కడ ఒక చిన్నపాటి పుస్తకం పెట్టుకొని వినాయకుని విగ్రహం ముందు గణపతికి సంబంధించినటువంటి ఆ శ్లోకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చదువుతూ అతన్ని ఆరాధిస్తూ
మాకు మంచి చదువు విజ్ఞానం కలగాలని పూజిస్తూ ఇలా రకరకాలుగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా భక్తిభావంతో జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే ముఖ్యంగా వినాయక చవితినే తీసుకోవాలి. వినాయక చవితి అంటేనే ఒక రకమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో ఒక ఆధ్యాత్మిక ధోరణితో సందడి వాతావరణంలో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఒక చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం వరకు ఎంత పెద్ద విగ్రహం పెట్టినా ఎంత చిన్న విగ్రహం పెట్టినా మనసులో మాత్రం ఎంతో ఆధ్యాత్మిక భావనతో జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి యొక్క ప్రత్యేకత. మరి దీని గురించి వినాయక చవితి ప్రత్యేకతలు ఏంటి, ఎలా జరుపుకుంటున్నారు, మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన కోఆర్డినేటర్ చైతన్య సిద్ధంగా ఉన్నారు. చైతన్య, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వినాయక చవితి సంబరాలు ఎలా జరుపుకుంటున్నారు? అక్కడ అలా పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ, అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, ఎలా జరుపుకుంటున్నారు? థాంక్యూ రహీం. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అలాగే దేశ వ్యాప్తంగా కూడా ఆది దేవుడు గణనాథుడు అయితే పూజలు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మనం అయితే విజువల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. 25 అడుగుల ఎత్తు విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రతి సంవత్సరం కూడా వివిధ రకాల్లో అయితే ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ చూపిస్తూ ఉంటారు. భారీగా ఉంది. అలాగే దీనికి ఫస్ట్ నుంచి కూడా పూర్తిగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు వరకు కొంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసేసి కొంత చెక్కలతో అయితే మట్టితో అయితే చేసే పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రతి సంవత్సరం కూడా చేసే విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని తగ్గించాలి అంటూ కూడా ఇటు ప్రజల్లో కూడా చాలా అవగాహన వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు మట్టి వినాయకుల్ని ఏదైతే పర్యావరణాన్ని కాపాడాలి అంటూ కూడా ఇప్పుడు అయితే ఉద్యమాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడటం కోసం ఇటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల ముందు తరాలకు అయితే ఇటు ప్లాస్టిక్ ని ఇది కరగపోవటం వల్ల ఏదైతే నిమజ్జనం చేసే సమయంలో అదంతా కూడా కరగపోవటం వల్ల ముందు తరాలకు చాలా అత్యంత జబ్బులు వచ్చే విషయం కానీ అట్లన్నిటి దృష్ట్యా పర్యావరణాన్ని కాపాడాలంటూ కూడా మట్టి విగ్రహాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం నుంచి కానీ పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా ఇటు ఏదైతే ఈ సంవత్సరం వినాయక విగ్రహాలు ఏదైతే వినాయకుడు పూజ జరుగుతుందో దీనికి సంబంధించి విద్యుత్తుకు సంబంధించి మండపాలన్నిటికీ కూడా ఉచిత విద్యుత్ని అయితే సరఫరా చేయాలని చెప్పి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను అయితే ఇచ్చారు. పోలీసులు అయితే ఇప్పటికే ఈ విగ్రహాలు ఏదైతే ఈ భారీ విగ్రహాలు ఉన్నాయో భారీ విగ్రహాల దగ్గర అయితే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా పోలీసులను అయితే ఈ బందోబస్తుగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే వినాయక చవితి అంటే పిల్లలకి అత్యంత ప్రీతికరమైన పండుగ. ఇటు పొద్దున్నే లెగిసి ఆ బొజ్జ గణపతి దగ్గర అయితే వారు ఆ పూజకి సంబంధించి పత్రి పాలవల్లి ఇవన్నీ పెట్టుకున్న తర్వాత పుస్తకాలను పెట్టి మీరు అన్నట్టుగా ఓం అని రాస్తూ కొంతమంది శ్రీ అని రాస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఉన్న వినాయక మండపాల దగ్గర అయితే ఇటు ఆట వస్తువులు కూడా అంటే ఒక తిరణాల మాదిరి ఈ నవరాత్రులు కూడా దీన్ని అయితే నిర్వహిస్తుంటారు. కొంతమంది అయితే 21 రోజులు నిర్వహిస్తుంటారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కళలకి ఇదంతా కూడా పెట్టింది పేరు. దీనికి సంబంధించి ఈ మండపం మనం ఏదైతే మండపం దగ్గర ఉన్నామో మండపం దగ్గర అయితే ఈ వినాయక చవితిని తిరణాలలాగా చేస్తున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు మనం తిరణాల్లో ఏ విధంగా ఉంటుందో ఈ పిల్లలకు సంబంధించి ఇవన్నీ కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వినాయక చవితి అంటేనే పిల్లల పండగగా చెప్తారు. అలాగే ఆదిదేవుడు గణపయ్య అన్ని విఘ్నాలు తొలగి వారికి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరూ కూడా పూజ చేసే పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మట్టి విగ్రహాలు అంటే గతంలో పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా ఈ విగ్రహాలు ధరలు ఏదైతే ఉన్నాయో గతంలో చిన్న స్థాయి నుంచి కూడా అంటే ఇంట్లో పెట్టుకుంటే చిన్న విగ్రహాలు అయితే 30-40 రూపాయలకు దొరికాయి. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదు. 100 రూపాయల నుంచి 200 వరకు కూడా ఉన్నాయి. అంటే మట్టి విగ్రహాలు ఎటువంటి కలర్స్ ఏమీ లేకుండా నార్మల్ గా ఉండేదైతే ఇటు 80 రూపాయలు 100 రూపాయలు ఉంది. అలాగే దాని మీద రంగుల వివిధ కలర్లు పూసినవి అయితే అక్కడ ఆ విగ్రహాలు ఏదైతే ఉన్నాయో 200 నుంచి 300 వరకు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనం ఏదైతే మండపం దగ్గర ఉన్నామో ఆ మండపం విగ్రహం 25 అడుగులు అంటే గతంలో దాన్ని 1,50,000 అయితే వీరైతే కొనుగోలు చేసిన పరిస్థితుంది. కానీ ఈ సంవత్సరం భారీగా రేట్లు పెరగడం వల్ల ఇదే విగ్రహాన్ని అంటే 25 అడుగుల విగ్రహాన్ని అయితే ఇప్పుడు దీనికి 2 లక్షలు పెట్టి కొన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి 21 రోజులు కూడా అత్యంత ఘనంగా ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నామో ఈ టెంట్లు ఈ తిరణాల మాదిరి చేస్తున్నారు. 21 రోజులు కూడా ఇక్కడైతే పూజలు అయితే నిర్వహిస్తారు. అలాగే ఇప్పుడు ఏదైతే పోలీసులు ఇక్కడ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారో వినాయక చవితికి సంబంధించి ఈ వినాయక చవితికి సంబంధించి ఇదివరకు అంటే ఎటువంటి అత్యంత భక్తి శ్రద్ధలతో అంటే దేవుడికి పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేయాలి తప్ప నుంచి పక్క వారికి ఇబ్బంది కలిగించేటట్టు కాకుండా ఉండాలని చెప్పి కూడా వారైతే చెప్పిన పరిస్థితుంది. అలాగే ఈ మండపాలు ఏదైతే ఉన్నాయో మండపాలు అన్నిటి దగ్గర కూడా డీజే బాక్సులు గతంలో చూసుకుంటే డీజే బాక్సులు పెట్టి హడావుడి చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఇటు ప్రభుత్వం పోలీసు ఆదేశాల ప్రకారం అయితే ఇటు డీజే బాక్సులు అయితే పెట్టకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే దీన్ని అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే భారీ మండపాలు ఉన్నాయో భారీ మండపాల దగ్గర అయితే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అలాగే డీజే సౌండ్లు పెట్టకూడదని చెప్పి కూడా
వారైతే చెప్పిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు 10 గంటలకైతే గణనాథుడు అయితే పూజలు అయితే అందుకొని ఉన్నాడు. రహీం. రైట్ 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 థ్యాంక్ యూ చైతన్య. రైట్ థ్యాంక్ యూ. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వినాయక చవితి. వినాయక చవితి అంటేనే భక్తిభావంతో పాటు ఎంతో ఉల్లాసంగా ఉత్సవాలుగా జరుపుకునేటువంటి పండుగ. ఎందుకంటే మొదటి రోజు వినాయక చవితి పండుగ రోజు విగ్రహం ప్రతిష్ఠించినప్పటి నుంచి నిమజ్జనం వరకు ప్రతిరోజు ఎంతో భక్తిభావంతో ప్రతిరోజు పూజ జరుపుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పరిసర ప్రాంతాల్లోని నివాసాలున్నటువంటి ప్రజలతో పాటు అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ ప్రతిరోజు పండగ జరుపుకుంటూ ఒక పండగ వాతావరణం పండగ రోజే కాదు నిమజ్జనమయ్యే రోజు వరకు ప్రతిరోజు పండగ వాతావరణం కల్పించేటువంటి ఏదైనా ఉందంటే అది వినాయక చవితికే చెందిద్ది ఆ ఘనత. ఎందుకంటే బొజ్జ గణపయ్య అంటేనే తెలియకుండానే అదో రకమైనటువంటి ఆధ్యాత్మిక ధోరణి, సందడి వాతావరణం, ఎక్కడ చూసినా ఉల్లాసంగా జరుపుకునేటువంటి పండగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితే. మరి వినాయక చవితి గురించి ఎలా జరుపుకుంటున్నారు, ఏంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉదయం నుంచే మండపాలకి ఏ విధంగా వస్తున్నారు, పూజలు ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్ మరింత సమాచారం అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ వినాయక చవితి సందడి ఎలా ఉంది? ఉదయం నుంచే ఆ విగ్రహాల దగ్గర భక్తులు ఏ విధంగా బారులు తీరారు, మరింత సమాచారం ఏంటి? రహీం, మనం చూసుకోవచ్చు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి ఏర్పాట్లు అయితే ఘనంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. వినాయక చవితి వస్తుందంటే చాలు పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా వారం నుంచే వినాయక చవితి రోజు నుంచి వారం క్రితం నుంచి కూడా విగ్రహాలను తరలించడం, కొనుగోలు చేయడం వంటి కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమయ్యారని మనం చెప్పుకోవచ్చు. నిన్నటి రోజులు పూర్తిస్థాయిలో అందరూ కూడా మండపాలకు వినాయకులు చేరారని చెప్పవచ్చు. ఈ రోజు 9 గంటల ప్రాంతంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయకుడికి పూజలు నిర్వహించిన తర్వాత కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది. నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా 9 రోజుల పాటు వినాయకుడు పూజలు అందుకుంటాడని చెప్పవచ్చు. 9 రోజుల పాటు కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా వినాయక చవితి పూజలు నిర్వహించిన తర్వాత 9వ రోజు నిమజ్జన కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పవచ్చు. కర్నూలు వ్యాప్తంగా కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ఏదైతే పీస్ కమిటీ సమావేశాలు కూడా నిర్వహించారని చెప్పవచ్చు. ఎందుకంటే వినాయక మండపాలు పెడుతున్నారు కాబట్టి సౌండ్ సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా గొడవలకు పోకూడదు, సామరస్యంగా ఉండాలి, అన్ని మతాల వారు కలిసి ఉండాలని చెప్పేసి అని కూడా ఆదోని కావచ్చు, ఎమ్మెనూరు కావచ్చు, కర్నూలు కావచ్చు, తదితర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా పీస్ కమిటీ, పోలీస్ అధికారులు అయితే పీస్ కమిటీని అయితే నిర్వహించారని చెప్పవచ్చు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితిని ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి అని కూడా పోలీస్ అధికారులు ఇప్పటికే పీస్ కమిటీని ఏర్పాటు చేసి పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే 9 రోజుల పాటు ఈ పండుగ జరుగుతుంది. ఈ పండుగను ఎంతో ఆర్భాటంగా జరుపుకుంటారని చెప్పవచ్చు. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు ఎంతో తండపుతండలుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా 9 గంటల తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రారంభమైనప్పటి నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా మండపాలకు చేరుకొని వినాయకుడిని దర్శించుకుంటున్నారని చెప్పొచ్చు. సకల విఘ్నాలు తొలగాలని చెప్పేసి అని కూడా వినాయకుడిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా స్నానాలు ఆచరించి మండపాలకు వచ్చేటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. 9 రోజుల పాటు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ గణనాథుడికి మంచి పూజలు అందిస్తారని చెప్పుకోవచ్చు. స్వామివారిని మొక్కుకొని పూజలు అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. పూర్తిస్థాయిలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కావచ్చు, ఆదోని కావచ్చు, ఎమ్మెగనూరు కావచ్చు, కర్నూలు టౌన్ లో కూడా కవాతు కూడా నిర్వహించారు పోలీస్ అధికారులు కవాతు కూడా నిర్వహించినటువంటి పరిస్థితితో మనం చూస్తున్నాం. వినాయక చవితి అనగానే ఎటు చూసిన పల్లెల నుండి పట్టణాల వరకు ఒక సందడి వాతావరణం నెలకొంటుంది. ఎందుకంటే కేవలం ఇది భక్తి శ్రద్ధలతోనే కాదు, ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా రోజు ఒక రకమైనటువంటి సందడి వాతావరణంతో 9 రోజులు నిమజ్జనమయ్యే వరకు ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉంటే అది వినాయక చవితే. వినాయక చవితికి ప్రతిరోజు నిత్యం పూజలు అందుకుంటూ ప్రతిరోజు రకరకాలైనటువంటి ప్రసాదాలు ఇస్తూ భక్తులకు ఒక రకమైనటువంటి మండపాలలో రోజుకు ఒక రకమైనటువంటి అలంకరణ, రోజుకు రకమైన ప్రత్యేకమైనటువంటి ఉల్లాస ఉత్సాహభరిత కార్యక్రమాలు జరుపుకుంటూ ఎంతో సందడిగా జరుపుకోవటం మనం మొదటి నుంచి చూస్తుంటాం. వినాయక చవితిని ఎంత ఆరాధిస్తామో మొట్టమొదటిగా మనం ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక నగరాలు కానివ్వండి, దేవాలయాలు వెళ్ళేటప్పుడు మొదటిగా మనం ఆరాధించేది వినాయక స్వామిని. కాబట్టి ఇలాంటి వినాయక చవితి వచ్చిందంటేనే మరి ఇంకొక వినాయక చవితి నిమజ్జనం అయిన తర్వాత
ఇంకొక సంవత్సరానికి వినాయక చవితి వచ్చేటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారంటే ఎంత అతిశయోక్తి కాదు. ఎందుకంటే వినాయక చవితికి అంతటి ప్రాముఖ్యత ఇస్తుంటారు మన ప్రజలు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితే. ఇటు మన హైదరాబాద్లో వినాయక చవితి పండుగకి ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఖైరతాబాద్ వినాయకుడికి సంబంధించి ఈ సంవత్సరం ఎలాంటి విగ్రహాలు దర్శనం ఇస్తారు, వినాయకుడు ఏ విధంగా దర్శనం ఇస్తారు, ఈసారి ఎలాంటి అలంకరణ చేశారు, ఇలాంటి అనేక ప్రత్యేకతలతో ఖైరతాబాద్ వినాయకుడిని కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వినాయక చవితి చరిత్ర, వినాయక చవితి ఏ విధంగా ఎందుకు వచ్చింది, ఇలా ప్రతిదీ ఏ రోజుకి ఆ రోజు మండపంలో ఇటుపక్క అనేక రకమైనటువంటి చరిత్ర గురించి చెప్తూ ఒక ఆధ్యాత్మిక ధోరణితో పాటు అనేక రకమైనటువంటి ఉల్లాసభరితమైన కార్యక్రమాలు జరుపుకుంటూ ఏదైనా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితికే చెందింది. ఇక్కడ కులమతాలకు అతీతంగా జరుపుకునే పండుగ కూడా వినాయక చవితి అనే చెప్పుకోవాలి. ఇటుపక్క ఎంతోమంది ప్రతి వీధిలో ప్రతి వాడలో ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలను పోటీపడి మరి వినాయకుని విగ్రహాలను పెడుతుండడం, అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉండటం, కులమతాలకు అతీతంగా అక్కడికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రసాదాలు తినటం, ఇలా చక్కని ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం ఏదైనా ఉందంటే అది వినాయక చవితికే చెల్లిద్ది. ఆ వినాయకుడికే ఆ ఘనత అంతా కూడా దక్కిద్దని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, వినాయక చవితి వస్తుందంటేనే ఒక రకమైనటువంటి ఎవరికి వాళ్ళు సొంతంగా మట్టి విగ్రహాలతో తయారు చేస్తూ, స్వయంగా వాళ్ళ చేతులతోనే మట్టి విగ్రహాలతో తయారు చేస్తూ ఎంతో ఆనందంతో దాన్ని భక్తి శ్రద్ధలతో ఇంట్లో పెట్టుకొని దాన్ని పూజిస్తూ ఉంటారు. ఆ వినాయక విగ్రహం ఇంట్లో ఉందంటేనే ఆ వాతావరణం, ఇంటి వాతావరణం కూడా ఎంతో పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ఆ 9 రోజులు కేవలం భక్తి భావంతోనే ఆ ఇంట్లో మొత్తం ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నిమజ్జనమయ్యే వరకు ఎంతో భక్తి శ్రద్ధలతో తినేటువంటి ఆహారం కానివ్వండి, ఉండేటువంటి కట్టుబాట్లు కానివ్వండి, ఆ ఇంటి పరిసరాలు మొత్తం కూడా తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక శోభను వెదజల్లుతూ ఉంటాయి. అటువంటి పండగ వినాయక చవితి. అలాంటి వినాయక చవితి ఈరోజు మనం దేశవ్యాప్తంగా జరుపుకున్నందుకు ఎంతోమంది ప్రముఖులు ఈరోజు వినాయక చవితి కోసం ఇటు తిరుమల, తిరుపతి దర్శించుకుంటూ ఉంటాం, మనం చూస్తుంటాం. మరి వినాయక చవితి గురించి మరిన్ని ఎలా జరుపుకుంటున్నారు ఏంది, మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. శ్యామ్ చెప్పండి, వినాయక చవితి మీ ప్రాంతాల్లో అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఎంతో ఉల్లాసంగా జరుపుకుంటే ఈ పండుగ ప్రస్తుతం అక్కడ ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు మొదలైనవి, అక్కడి వాతావరణం ఎలా ఉంది, ఎలా జరుపుకుంటున్నారు? ప్రధానంగా ఈ వినాయక చవితి పర్వదానికి సందర్భంగా మొత్తం తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశం అంతా కూడాను ఈ యొక్క వినాయక చవితికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఇక్కడైతే నంద్యాల జిల్లాలో అయితే నిన్నటి నుంచే విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. వీధి వాడాలో అనే అతీతంగా ఈ యొక్క పర్వదినానికి సంబంధించి గణనాథులను అయితే ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఇంకా పూజలు అయితే ఇంకా మొదలు కాలేదు. అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తమ వీధుల్లో అయితే రంగురంగు విద్యుత్ దీపాలతోనూ అలాగే పూలతోనూ టెంట్లతోనూ అలంకరించారు. ముఖ్యంగా ప్రధానంగా కమిటీల రూపంలో ఏర్పరచుకొని ఈ వినాయక చవితికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ఉత్సవ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా అయితే 6 నియోజకవర్గాలు ఉంటాయి. ఒకటైతే నంద్యాల, అలాగే ఆలగడ్డ, అలాగే బనగానపల్లి, డోను, నందికొట్కూరు, శ్రీశైలం సంబంధించిన ఈ నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాట్లను అయితే సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల్లో అయితే అంటే సుదూర ప్రాంతాలైన హైదరాబాద్ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఎక్కడైతే విగ్రహాలను తయారు చేస్తారో ఆ ఏరియాల నుంచి కూడాను ఈ యొక్క గణనాథులను అయితే తీసుకొని వచ్చి భారీగా పూజలు చేయడానికి అయితే సిద్ధమై ఉన్నారు. అంతేకాకుండా శ్రీశైల దేవస్థానంలో సాక్షి గణపతి వద్ద నవరాత్రులను కూడా నిర్వహించేందుకు కూడా శ్రీశైల దేవస్థానము ఇప్పటికే సిద్ధమైంది. ప్రధానంగా అయితే ఈ యొక్క 9 గంటలకు ఈ యొక్క వరసిద్ధి వినాయక సంబంధించిన ఈ యొక్క సాక్షి గణపతి వద్ద రత్నగర్భి అంటే శ్రీశైల దేవస్థానంలో కొలువైన రత్నగర్భ గుడి వద్ద కూడాను ఈ యొక్క ప్రత్యేక పూజలను అయితే ఉదయం 9 గంటలకు యాగశాల ప్రవేశం ద్వారా చేసి తద్వారా అంటే మట్టి వినాయకుడికి సంబంధించి అక్కడ ప్రతిష్ఠించి విశేష పూజలను నిర్వహించేందుకు కూడా శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అయితే ఇక్కడ ఏర్పాట్లను సిద్ధం చేశారు. ముఖ్యంగా 9 గంటలకు సాక్షి గణపతి వద్ద అయితే విశేష పూజలను అయితే నిర్వహించున్నారు. ఈ విధంగా 9 రోజుల పాటు అంటే ఈ రోజు మొదలుకొని 5వ తారీఖు వరకు కూడా నవరాత్రులను చేసేందుకు శ్రీశైల దేవస్థానము నిర్వహించింది. ఈ యొక్క
అంటే 9 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలను అత్యంత సుందరంగా అయితే చేయడానికైతే శ్రీశైల దేవస్థానం నిర్వహించుకుంది. ముఖ్యంగా అదే విధంగా శ్రీశైల దేవస్థానమే కాకుండా నంద్యాల జిల్లా అంతా కూడాను ఈ యొక్క ఉత్సవాలు ఎటువంటి ఆటంకాలు అవరోధాలు జరగకుండా బాగా జరిగే విధంగా జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా కూడాను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ యొక్క నియోజకవర్గాల్లో డిఎస్పీలను అప్రమత్తం చేసి ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంటే కింద స్థాయికి సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్ అలాగే ఎస్ఐ సంబంధించి అయితే ఇప్పటికే వాళ్ళు దిశానిర్దేశాలు చేశారు. ఆ విధంగా ఉత్సవ కమిటీకి సంబంధించి గత 2 రోజులుగా వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ సంగతి జరగకుండా జాగ్రత్తలను సమితము ఇక్కడ నిర్వహించారు. ప్రధానంగా అయితే ఉత్సవ కమిటీలకు సంబంధించిన అధ్యక్షులు కానీ ఆ కమిటీలకు సంబంధించిన వాళ్ళని కానీ కూర్చోబెట్టి ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయకూడదు అనేసి కూడాను దిశానిర్దేశం చేశారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ ఏదైనా చేస్తే మాత్రం చట్టరీత్యా శిక్షకు అర్హులవుతారని, నిబంధనలను అతిక్రమిస్తే మాత్రం చాలా శిక్షను అనుభవించాల్సి వస్తుందని కూడా గట్టిగానే హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడాను ఈ యొక్క గణేష్ విగ్రహాలకైతే ఇప్పటికే అంటే బాజా బద్రీలు అలాగే డప్పులు కోళ్లాటాలు వీరు శక్తి కొలది ఎవరైతే ఆ యొక్క ప్రాంతాలలో అయితే ఈ గణనాథులను ప్రతిష్ఠించుకున్నారో ఈ ప్రాంతాలలో అయితే ఈ యొక్క ఆలయ కమిటీలలో ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజలను ఏర్పాటు చేసుకొని పాలు పత్రి అలాగే పూజా ద్రవ్యాలతో ఈ యొక్క గణనాథునికి ప్రతిరోజు పూజలు అందుకొని అలాగే ప్రతిరోజు కూడా నైవేద్యాలను ప్రసాదాలను ఏర్పాటు చేసుకొని ఉత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ఇప్పటికే సిద్ధమయ్యారు. అంతేకాకుండా ఈ నిమజ్జనం సంబంధించి ఒకరైతే ఇక్కడ 3 రోజులకు గాను, ఒకటి 5 రోజులకు, 7 రోజులకు, 9 రోజులకు అలాగే 11 రోజులకు కూడాను గణేశుని నిమజ్జనం చేసేందుకు కూడా ఏర్పాట్లకు అయితే ఇప్పుడు పోలీసు వారు అయితే ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా అయితే మనమైతే శ్రీశైల దేవస్థానం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ కృష్ణానది పాతలంగా అయితే నిమజ్జనం చేసేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికైతే ఇక్కడ నంద్యాల జిల్లా అంతా కూడాను చెదురుముదురు సంబంధించిన వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఈ అంటే ఏర్పాట్లు అయితే నత్తనడుగున జరుగుతున్నాయి. అయితే 9 నుంచి 10 గంటల మధ్యలో అయితే జనాలంతా బయటకు. వినాయక చవితి సంబంధించినటువంటి విగ్రహానికి వినాయక చవితి పూజలకు ఎంత ప్రాముఖ్యత ఉన్నదో లడ్డుకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తుంటారు మన తెలుగు ప్రజలు. ఎందుకంటే లడ్డును ఆ 9 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ ప్రసాదంగా పెట్టి వినాయకుడి దగ్గర పెట్టి పూజలు చేస్తూ ఆ పూజలు కన్నట్టు ఘనమైన కీర్తిని ప్రసాదిస్తూ అది వేలంపాట ద్వారా లడ్డును భక్తులు ఏదో విధంగా సొంతం చేసుకోవాలి అనేటువంటి పోటీతో ఆ వేలంపాటలో పాల్గొనటం మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం. ఆ కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటూ మనం చూస్తూ ఉంటాం. చాలా సందడి వాతావరణం నెలకొంటూ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. ఆ ప్రసాదాన్ని ఎలాగ విధంగా సరే ఆ వినాయకుడి లడ్డుని మనం సాధించాలి, పొందాలి అనేటువంటి విషయం పోటీగా పడి ఆ వేలంపాటలో దక్కించుకోవటం, అలాంటి కార్యక్రమాలు ఎన్నో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా ప్రతిరోజు 9 రోజులు ఎంతో సందడి వాతావరణం మనం చూస్తూ ఉంటాం. అలాంటి వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానివ్వండి, ఇటు తెలంగాణ ప్రజలు కానివ్వండి, అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రతి కులమతాల అత్యంతంగా జరుపుకునే పండుగ ఏదంటే వినాయక చవితి. మరి వినాయక చవితి అక్కడ పరిసర ప్రాంతాలు ఎలా జరుపుకుంటున్నారు మన కరెస్పాండెంట్ మరింత సమాచారం ఇస్తారు ఉదయ్ గారు. ఉదయ్ చెప్పండి, అక్కడ వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఉదయం తెల్లారినప్పుడు తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆధ్యాత్మిక భావనతో వినాయకుని మండపానికి వస్తూ ఉంటారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా జరుపుకుంటున్నారు, ఉదయం నుంచి ఏ విధంగా భక్తి భావనతో ప్రజలు అక్కడ ఉన్నారు చెప్పండి. థ్యాంక్ యూ. ముందుగా మెగా9 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి ఆదిదేవుడు సమస్త లోకాలలోనూ ప్రథమ పూజలు అందుకునే గణనాథుడి పూజ కోసం ఉభయ గోదావరి జిల్లాలు అయితే సిద్ధమయ్యాయి. ఈ ఆదిదేవుడి పూజ కోసం పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు, ఎంతో ఆనందోత్సవాలతో ఈ పండుగ జరుపుకుంటారు. ఇప్పుడు మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడలో బాల గణపతి ఆలయం వద్ద ఉన్నాం. ఈ విగ్రహం చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎంతో అందంగా ఒక శిల్పి ఎంతో చక్కగా తీర్చిదిద్దినట్టుండే ఈ విగ్రహం. మట్టి విగ్రహం అంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇక్కడ సుమారు 70 సంవత్సరాల నుంచి అంటే పర్యావరణ పరిరక్షణ కోసం సోషల్ మీడియా చెప్పక ముందే ఇక్కడ పూర్వీకులంతా మట్టితో ఈ గణనాథుని తయారు చేసి ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ వినాయకుడు ఆలయం దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం ఈ వినాయకుడిని ఎంతో అందంగా మట్టితో నిన్న రాత్రి నుంచి ఎంతో కష్టపడి తయారు చేశారు. ఈ వినాయకుడి విగ్రహం గత 70 సంవత్సరాల నుంచి ఇదే వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. మట్టి తీసుకొచ్చి ముందుగా నదీ తీరాలకి
గ్రామాలకు వెళ్ళి అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో శుచి శుభ్రతలతో ఈ మట్టిని సేకరిస్తారు. తర్వాత దీన్ని దంచి ఆ తర్వాత ఈ వినాయకుడి రూపు తీసుకురావడానికి రాత్రంతా కష్టపడతారు ఆలయ కమిటీ వారు. ఈ నేపథ్యంలో ఈ 9 రోజులు పూజ చేసిన తర్వాత ఈ నదీ జలాల్లో దీన్ని అయితే నిమజ్జనం చేయడం జరుగుతుంది. అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వినాయకుడిని ఈ విధంగా తయారు చేస్తున్నారు, అసలు ఈ అవేర్నెస్ వీళ్ళకి ఎలా వచ్చింది అనేది ఆలయ కమిటీ ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ వినాయకుడిని, ఈ బాలగణపతి వినాయకుడిని మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? చూడడానికి చాలా అందంగా, అసలు ఒక శిల్పి ఎంతో చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పిన శిల్పంలో అయితే ఈ వినాయకుడి విగ్రహం ఉంది. దీన్ని మీరు ఎలా తయారు చేస్తారు, దానికి తీసుకుని ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? నమస్తే అండి, మాది బాలభద్ర సంఘం వాజ్పేయిలో ఇది కాకినాడ. మేము 1956 సంవత్సరం నుంచి ఈ గణపతి నవరాత్రులు చేయడం పెద్దల నుంచి కూడా ఇది మొదలెట్టారు సార్. అప్పటి నుంచి కూడా మా పూర్వీకులు మట్టితో చేసి విగ్రహాన్ని ఇప్పుడు అంటే అందరూ కూడా పాఠశాలతో చేయాలని చెప్పి అందరూ చెప్తున్నారు, కానీ మేము గత 70 సంవత్సరాల నుంచి కూడా బంక మట్టితోనే ఈ విగ్రహాన్ని చేస్తున్నాం సార్. ఉదయం ముందు రోజు ఉదయం సహకరిస్తామండి. ఆ రోజు నైట్ 10 గంటలకు మొదలు పెడతామండి. తర్వాత 4 గంటల 5 గంటల వరకు ఇది జరుగుతుంటుంది సార్. ఇక గత 70 సంవత్సరాల నుంచి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాం అని చెప్తున్నారు. పూర్వీకులు చెప్పిన దాని ప్రకారం నదీ జలాలను అపవిత్రం చేయకుండా, కాలుష్యం చేయకుండా వారి పూర్వీకులు చెప్పిన మాట ప్రకారమే దాన్ని అనుసరిస్తూ ఈ వినాయక ఉత్సవాలను సోషల్ మీడియాలో ప్రసార మాధ్యమాల్లో ఈ మధ్యనే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడొద్దు, నదీ జలాలను కలుషితం చేయొద్దని చెప్తున్నారు, కానీ తమ పూర్వీకులు ఈ మాటను ఎప్పుడో చెప్పారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక టీం ఈ మట్టిని సేకరించి దాన్ని రాత్రంతా కష్టపడి ఈ విధంగా వినాయకుడిని తయారు చేస్తామని చెప్తున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఈ వినాయకుడిని ఎంత అందంగా తయారు చేశారు అంటే ఎలా ఈ వినాయకుడిని తయారు చేయడం నేర్చుకున్నారు, ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు, ఎంతమంది కష్టపడతారు, అసలు ఈ వినాయకుడిని తయారు చేయడానికి ఎంతమంది కష్టపడతాడు? సుమారుగా అయితే నేను 45 సంవత్సరాల నుంచి కూడా ఈ బొమ్మ తయారు చేసే విధానంలో ప్రత్యక్షంగా ఉన్నాను. నేను ప్రత్యక్షంగా చిన్నప్పటి నుంచి కూడా ఈ సందులోనే పుట్టి పెరిగాను. మాది కాకినాడ వాజ్పేయిలో వీధి. ఈ వీధిలోనే పుట్టి పెరగడం వల్ల ఈ మా పెద్దల పూర్వీకులు 1956 సంవత్సరంలో స్థాపించారు. ఇలా మట్టి వినాయకుడిని తయారు చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతి నవరాత్రులు చేయడం ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారని మేము విన్నాం. వాళ్ళతో పాటు పెద్దలతో పాటు మేము చూసి దాన్ని నేర్చుకుని మా అంతటా మేము చేసి 45 సంవత్సరాల నుంచి కూడా నేను సుమారు 30-25 సంవత్సరాలు నేను సొంతంగా కూడా నేను కూడా బొమ్మను తయారు చేయడంలో ప్రత్యక్షంగా కూడా పాల్గొన్నాను. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇక్కడ కష్టపడి చిన్నప్పటి నుంచి ఒక 20-30 సంవత్సరాలు చేసిన తర్వాత ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు, బొంబాయి అలాంటి చోట్లకి వెళ్ళిపోయినా సరే వినాయక చవితి ముందు రోజు మాత్రం ఎక్కడున్నా సరే ఈ సందులో చూసే సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి బొమ్మ తయారు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా నిమజ్జనమై ఉంటారు. ఎందుకంటే ఇది ఎంతో మాకు ఎంతో ఆదర్శవంతమైనది, అంతేకాకుండా ఎంతో భక్తి భావంతో చేస్తాం, ఎంతో ఒక నమ్మకం. ఈ దేవుణ్ణి నమ్ముకుంటే మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మాకు ఒక నమ్మకం చిన్నప్పటి నుంచి కలిగింది. అందుకే ప్రతి వాళ్ళు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వినాయక చవితికి ముందు రోజు తప్పకుండా కూర్చోవడం జరుగుతుంది. దేశ విదేశాల్లో స్థిరపడ్డ ఇక్కడ ఈ చిన్నప్పటి నుంచి ఇక్కడ వినాయకుడిని పూజించి ఎంతో ఉన్నత స్థానంలో తమ మిత్రులందరూ ఉన్నారని, దేశంలో ఎక్కడున్నా విదేశాల్లో ఎక్కడున్నా వినాయక చవితికి మాత్రం ఈ ఆలయానికి వస్తాము, స్వామివారిని ముందు రోజు మట్టి సేకరించి ఇంత అందంగా స్వామివారిని తయారు చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రకృతిని ప్రత్యక్షంగా పూజించే పండుగ ఏదన్నా ఉందా అంటే అది ఒక్క వినాయక చవితి అనే చెప్పుకోవచ్చు. ఈ ఔషధ గుణాలున్న పత్రి, పువ్వులు అలాగే ఇతర వస్తువులతో వినాయకుడిని పూజించి ఆ పత్రిని నదీ జలాల్లో కానీ చెరువుల్లోని కానీ నిమజ్జనం చేయడం వల్ల ఔషధ గుణాలు పుచ్చుకున్న ఆ నీరుని తాగడం వల్ల కొన్ని రోగాలు తగ్గుతాయని పూర్వీకులు చెప్పడం వల్లే ఈ విధమైన పద్ధతిని అనుసరిస్తారని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వినాయకుడు ఎంతో అందంగా ఈ 9 రోజులు భక్తుల పూజలు అందుకోబోతున్నారు. ఈ వినాయకుడిని తయారు చేయడానికి తమ పూర్వీకులు నేర్పిన విధానాన్ని తాము అనుసరిస్తున్నామని చెప్తున్నారు. పూర్వీకుల దగ్గర పెద్దల దగ్గర నేర్చుకున్నాము, ఈ వినాయకుడిని మట్టితో ఎలా తయారు చేయాలో అనే విధానాన్ని నేర్చుకున్నాము, దాన్ని అనుసరిస్తున్నాము ఇప్పటి వరకు.
గత 70 సంవత్సరాల నుంచి ఈ వాజుల వారి వీధిలో ఈ వినాయకుడిని అయితే ప్రతిష్ఠిస్తున్నారు. తమ పూర్వీకులు ప్రతిష్ఠిస్తూ తమని ఆ వినాయకుడిని ఇలాగే మట్టితోనే పూజించాలని చెప్పడం వల్లే తాము అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాము, పూర్తిగా పర్యావరణాన్ని కాపాడడానికి తమ వంతు కృషి చేస్తున్నామని కమిటీ సభ్యులు చెప్తున్నారు. 9 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు అయితే ఇక్కడ ఉండబోతున్నాయి. కుంకుమార్చనలు కానీ, ఆ అక్షరాభ్యాస అంటే సామూహిక అక్షరాభ్యాసాలు కానీ, సరస్వతి పూజలు కానీ, అలాగే సామూహిక వ్రతాలు కానీ, మహిళలకు కుంకుమార్చనలు అలాగే పూజలు కూడా ఉండబోతున్నాయి. ఇక్కడ గణపతి హోమం కూడా 9 రోజుల పాటు నిర్వహిస్తారు. 9 రోజున దీనికి పూర్ణావతి నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు కూడా స్వామివారి నిమజ్జనం కూడా ఎంతో వైభవంగా, ఎంతో ఆహ్లాదంగా, ఏ విధమైన ఇబ్బందులు అంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు లేని పద్ధతిలోనే తాము ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేస్తామని కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే పర్యావరణ పరిరక్షణ అనేది ప్రసార మాధ్యమాల్లో చెప్పక ముందే తమ పూర్వీకులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని, ఈ మట్టి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ పూజించడం, మట్టితో స్వయంగా తామే ఈ విగ్రహాన్ని తయారు చేయడం చాలా ఆనందదాయకం అని చెప్తున్నారు. ఈ వినాయకుడిని పూజించి ఎంతో ఉన్నత స్థానంలో తమ మిత్రులందరూ దేశ విదేశాల్లో స్థిరపడ్డారని, వారందరూ ఈ వినాయక చవితికి మాత్రం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా ఈ కాకినాడకు వచ్చి ఈ వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా కమిటీ సభ్యులు చెప్తున్నారు.